పిల్లలు ఇప్పుడు మార్నింగ్ స్కూల్‌కెళ్తే ఈవినింగ్ 7:00, 8:00కి వస్తున్నారు. చదువు కూడా ఇంపార్టెంటే. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఎంత ప్రెషర్ పడుతుంది. వాళ్ళ టైమింగ్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. వాళ్ళ ఆడుకునే సమయం అనేది వ్యవధి అనేది చాలా తగ్గిపోతుంది. సో, ఈక్వల్ ఇంపార్టెన్స్ స్పోర్ట్స్‌కి కూడా ఇవ్వాలి. సో దట్ పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ స్క్రీన్ టైమ్. ఒకవేళ పిల్లలు 6:00కొచ్చేసినా, 5:00కొచ్చేసినా చాలా టైం స్క్రీన్ మీద స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఐస్ మాత్రమే ఎఫెక్ట్ పడడం కాదు. వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. అగ్రెషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల చూస్తూ తింటున్నారు. సో, చూస్తూ తినడం వల్ల దే ఆర్ నాట్ పుట్టింగ్ దేర్ మైండ్ ఏం తింటున్నారనే దాని మీద. సో, దానివల్ల కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ పడతాయి బాడీ మీద. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంతమంది పిల్లలు టైంకి పడుకుంటున్నారు. నేను ఏ పిల్లల్ని అడిగినా 11కి పడుకుంటాం, 12కి పడుకుంటాం, ఇది చేసి పడుకుంటాం, అది చేసి పడుకుంటాం అని చెప్తున్నారు. సో, అలా ఉండకూడదు. చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలు 9:30 కల్లా పడుకోవాలి. ఇంకా చిన్న వయసు పిల్లలైతే 8:30, 9 లోపలే పడుకోవాలి. సో, ఎవరైనా వీలైనంత వరకు 10, 10:30 లోపల పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫాలో అవ్వడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ అండ్ ప్రాపర్ స్లీప్ షెడ్యూల్ వల్ల మనం ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి తగ్గించగలుగుతాం.